శ్రీ మాత్రే నమః. మరి సమస్త మిథున రాశి వారందరికీ నా యొక్క నమస్కారం అండి. ఈరోజు మీ జీవితంలో ఎంతో అమూల్యమైనటువంటి ఒక విషయం జరగబోతుంది. డిసెంబర్ 25న మిథున రాశి వారి జీవితంలో ఒక విచిత్రమైనటువంటి భావన మొదలవుతుంది. కారణం తెలియని ఒక కలవరం, మనసు ఎక్కడో గతంలోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా 10 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొస్తుంది. అప్పట్లో తీసుకున్న నిర్ణయాలు, అప్పట్లో విడిచిపెట్టిన వ్యక్తులు, అప్పట్లో చేజారిపోయిన అవకాశాలు, ఇవన్నీ ఒక్కసారిగా మీ మనసులో తిరుగుతూ ఉంటాయి. అది అలా జరగకపోయి ఉంటే అనే ప్రశ్న మళ్ళీ మళ్ళీ తలెత్తుతుంది. ఇది సాధారణమైనటువంటి ఆలోచన కాదండి. ఇది ముందస్తు సంకేతం. మరి ముఖ్యంగా మిథున రాశి వారి పరిస్థితి మనం చూసుకుంటే ప్రధానంగా కూడా ఏంటంటే వీరికి ఈ యొక్క డిసెంబర్ 25, 26, 27 తేదీల్లో, 28 తేదీల్లో ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. మరి ముఖ్యంగా మిథున రాశి వారు చూస్తే కనుక మనస్తత్వం చాలా ప్రత్యేకమైనది. మీరు త్వరగా నేర్చుకుంటారు, త్వరగా కలిసిపోతారు. కానీ అంతే త్వరగా పూర్తిగా విసిగిపోతారు కూడా. మీరు కోల్పోయినప్పుడు పెద్దగా బయటకు చూపించరు. నవ్వుతూనే ఉంటారు. బాధను దాచుకుంటారు. కానీ లోపల మాత్రం మీరు కోల్పోయిన దానిపై 10 సంవత్సరాలైనా గాఢమైనటువంటి ముద్ర ఉంటుంది. ముఖ్యంగా మీరు కోల్పోయినది డబ్బు మాత్రమే కాదు, పేరు, గుర్తింపు, ప్రేమ లేదా నా జీవితం ఇలా ఉండాలి అనేటువంటి ఒక కల కూడా. 10 సంవత్సరాల క్రితం మిథున రాశి వారు ఒక కీలక దశలో ఉన్నారు. అప్పట్లో మీ జీవిత దిశ ఒక్కసారిగా మారిపోయింది. ఎవరో ఒకరి మాట నమ్మారు లేదా పరిస్థితుల ఒత్తిడితో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం వల్ల మీరు ఒక ముఖ్యమైనటువంటి దాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అది మీరు చేయాలి అని భావించిన ఒక ఉద్యోగం కావచ్చు, లేదా ఒక సంబంధం కావచ్చు, లేదా ప్రతిభను చూపించే అవకాశం కావచ్చు. అప్పట్లో మీరు మీకే చెప్పుకున్నారు, ఇది నా విధి కావచ్చు, కానీ లోపల మాత్రం ఆ బాధ ఎప్పుడూ కూడా మిగిలిపోయింది. మరి డిసెంబర్ 25 నుంచి 28 మధ్య కాలంలో జరిగేదేంటంటే అదే కోల్పోయిన విషయం, కోల్పోయినటువంటి అంశం మళ్ళీ మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. కానీ ఈసారి మీరు ఊహించిన రూపంలో కాదండి. అదే వ్యక్తి కావచ్చు, అదే అవకాశం కావచ్చు, లేదా అదే రంగానికి సంబంధించినటువంటి సంబంధం కావచ్చు. ఇది ఈసారి పరిస్థితి మీ యొక్క నియంత్రణలో ఉంటుంది. ఇదే అసలు ట్విస్టు. మరి ఈ యొక్క తిరిగి రావడం అనేది హఠాత్తుగా జరుగుతుంది. మీరు ఊహించని సమయంలో, ఊహించని చోట నుంచి ఒక సంకేతం వస్తుంది. ఒక కాల్, మెసేజ్ లేదా ఒక పేరు మళ్ళీ వినిపించడం. మొదట మీరు పట్టించుకోరు. ఇది యాదృచ్ఛికం అనుకుంటారు. కానీ రెండోసారి అదే విషయం మరి ఎదురైనప్పుడు మీ గుండె ఆగినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడో మర్చిపోయారనుకున్న విషయం మళ్ళీ మీ ముందు నిలబడి ఉండడం మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కేవలం తిరిగి రావడం కాదు. ఇది ఒక పరీక్ష. 10 సంవత్సరాల క్రితం మీరు కోల్పోయినది ఇప్పుడు గుర్తు చేస్తుంది. అప్పట్లో మీరు భయపడ్డారు. అప్పట్లో మీరు మీ విలువను పూర్తిగా గుర్తించబడలేదు. కానీ ఇప్పుడు మీరు మారారు. అనుభవం పెరిగింది. మనసు బలపడింది. అందుకే ఈసారి అదే విషయం మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీరు దాన్ని వేరే విధంగా హ్యాండిల్ చేస్తారు. మరి డిసెంబర్ 26 లేదా 27 తేదీల్లో ఒక కీలక సంభాషణ జరుగుతుంది. ఈ యొక్క సంభాషణ చాలా ప్రశాంతంగా మొదలవుతుంది. కానీ మాటల మధ్యలో ఒక వాక్యం మీ మనసును కదిలిస్తుంది. అప్పట్లో నువ్వు ఇలా చేసుంటే
అనే భావన వస్తుంది. అక్కడే మీకు అర్థమవుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు. మరి హ్మ్. ఇది యాదృచ్ఛికం కాదు. మరి ప్రత్యేకంగా నాకు రావాల్సిన అవకాశం. మరి ముఖ్యంగా కూడా ఇది తిరిగి వచ్చినటువంటి అవకాశం అని మీరు భావిస్తారు. మరి డిసెంబర్ 28 నాటికి మిథున రాశి వారు ఒక స్పష్టతకు వస్తారు. నేను అప్పట్లో కోల్పోయినది ఇదే అని పూర్తిగా కూడా గుర్తిస్తారు. కొందరికి ఇది వ్యక్తి కావచ్చు, ప్రేమ కావచ్చు, గౌరవం లేదా ఆత్మీయతతో కూడినటువంటి అనుబంధం. ఒక్కసారిగా ఇది ఒక స్థానం లేదా ఒక పేరు లేదా కెరియర్ మార్గం కావచ్చు. ఏదైనా సరే మళ్ళీ ఇది మీ జీవితంలో మళ్ళీ స్థిరత్వం తీసుకొస్తుంది. మరి దీనివల్ల జరిగే మార్పులు చాలా లోతైనవి. మొదటిగా మీలో పశ్చాత్తాపం కలుగుతుంది. మరి అది కోల్పోయాను అనే భావన ఇప్పుడు నేను స్థిరంగా ఉన్నాను అనే ధైర్యం మారుతుంది. రెండవది, మీరు ఇక నిర్ణయాలపై తీసుకునేటప్పుడు ఇతరుల మాట కంటే మీ యొక్క అంతర్గత స్వరాన్ని నమ్మడం మొదలుపెడతారు. మరి మూడోది, మీ జీవితంలో ఒక మూసుకున్న వలయం తెరుచుకోబడుతుంది. ఇది మానసికంగా చాలా పెద్ద ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. అయితే జాగ్రత్తలనేవి చాలా అవసరమండి. మరి ముఖ్యంగా అది పాతది తిరిగి వచ్చినప్పుడు దాన్ని పాత గాయాలతో కళ్ళజోడుతో చూడకూడదు. మరి అప్పుడు నన్ను ఇలా చేశారు అనే కోణం కాకూడదు. ఇప్పుడు నాకు ఇది ఎందుకు వచ్చింది అనే దృష్టిలో చూడాలి. అప్పుడే ఇది మీకు వరంగా మారుతుంది, శిక్షగా కాదు. ఈ 4 రోజుల్లో మిథున రాశి వారు చేయవలసిన పరిహారం చాలా సింపుల్ అండి. రోజుకొకసారి నిశ్శబ్దంగా కూర్చొని మరి మీ యొక్క గతంలో మీరు కోల్పోయిన విషయాల గురించి మనసులో గుర్తు చేసుకోండి. దానిపై కోపంతో కాకుండా, బాధ లేకుండా కేవలం అంగీకారం చూపండి. ఇది మీ మనసుకు ఈ మార్పు సిద్ధం చేస్తుంది. చివరికి చెప్పాలి అనుకున్న విషయం ఏంటంటే, 10 సంవత్సరాల క్రితం కోల్పోయినది తిరిగి రావడం అంటే కాలం వెనక్కి తిరిగి రావడం కాదు. ఇది మీకు ఎంత ఎదిగారో చూపించే అవకాశం. మరి మిథున రాశి వారికి మరి డిసెంబర్ 25 నుంచి మరి 28 మధ్య కాలంలో ఒక జీవన మలుపు. ఇది మీ యొక్క గతానికి ముగింపు కాదు. మీ యొక్క భవిష్యత్తుకు కొత్త ప్రారంభం లాంటిది. మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. మీరు కూడా భావిస్తే, ఇది మీ జీవితంలో జరుగుతున్న పరిస్థితులకు చాలా దగ్గరగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి అంతవరకు ధన్యవాదాలు.